దొంగల వేటలో పోలీసులు ఆరితేరిపోయి ఉండొచ్చు, కానీ తమ పక్కనే కూర్చునే తోటి అధికారి ఒక పెద్ద చీటర్ అని వారు ఊహించలేకపోయారు. తోటి ఉద్యోగుల జేబులకు చిల్లు పెట్టారు. గాజువాక ట్రాఫిక్ ఏఎస్ఐ నరసింహరాజు సాగించిన వసూళ్ల పర్వం ఇప్పుడు విశాఖలో పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. గాజువాక ట్రాఫిక్ విభాగంలో ఏఎస్ఐగా పనిచేస్తున్న నరసింహరాజు కానిస్టేబుళ్లు, హోంగార్డులకే ఆశ చూపి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఘరానా మోసం ఇప్పుడు విశాఖ పోలీస్ సర్కిల్స్ లో సంచలనం రేపుతోంది. గాజువాక ట్రాఫిక్ ఏఎస్ఐ నరసింహరాజు ఒక పక్కా ప్లాన్ తో తన సహోద్యోగులను ట్రాప్ చేశాడు. డబ్బులు బయటెక్కడో దాచుకోవడం ఎందుకు, నా దగ్గర డిపాజిట్ చేయండి, ఎవరూ ఇవ్వని స్థాయిలో వడ్డీలు, భారీ లాభాలు చూపిస్తానంటూ నమ్మబలికాడు. తోటి అధికారి కదా అని నమ్మిన 3 కానిస్టేబుళ్లు, 2 హోంగార్డులు తమ వద్దున్న సొమ్మును అతనికి అప్పగించారు. కొంతకాలం గడిచినా లాభాలు రాకపోవడంతో బాధితులు తమ అసలు సొమ్ము గురించి ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఒత్తిడి తట్టుకోలేక కొంతమందికి కొద్దిపాటి నగదు తిరిగి చెల్లించిన నరసింహరాజు మిగిలిన సొమ్ము అడిగితే మాత్రం అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. మిగిలిన 15,30,000 రూపాయల కోసం ఒత్తిడి పెంచితే నన్నే అడుగుతారా అంటూ బెదిరింపులకు దిగాడు. నరసింహరాజు ఇక డబ్బులు ఇవ్వడం తెలుసుకున్న బాధిత పోలీసులు నగర పోలీస్ కమిషనర్ను ఆశ్రయించారు. తమ సొమ్మునిప్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు. తోటి పోలీసుల్నే నిండా ముంచిన ఏఎస్ఐ వ్యవహారం గురించి తెలిసి సిపి విస్తుపోయారు. సిపి ఆదేశాల మేరకు గాజువాక పోలీసులు రంగంలో దిగి నరసింహరాజుపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. చట్టాన్నే అమలు చేయాల్సిన పోలీస్ అధికారి తోటి ఉద్యోగుల్నే మోసం చేయడం పోలీస్ శాఖకే మచ్చ. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి.